సార్ ఎన్టీఆర్ సార్ కి యాక్సిడెంట్ అయినప్పుడు అదే కార్ లో మీరు కూడా ఉన్నారు. అసలు అది ఎలా జరిగింది సార్? ఖమ్మం లాస్ట్ స్పీచ్ అయిపోయిన తర్వాత ఖమ్మం నుంచి బయట ఔటర్ రింగ్ రోడ్, ఖమ్మం ఔటర్ కి వచ్చేసాం. డ్రైవర్ గారిని కూడా స్పీడ్ బొమ్మని చెప్పాము. స్పీడ్ వెళ్తున్నారు. మధ్యలో ఏంటంటే ఆ టర్నింగ్స్ ఉన్నాయి. పోనీ ఆ కరువు దగ్గర ఏమైనా కరువు బోర్డు ఉంది అని చెప్పేసి ఏం బోర్డు ఉందా, అది కూడా లేదు. కరువులోకి అదే స్పీడ్ లో, అంటే దాదాపు 110, 120 స్పీడ్ లో తిప్పాడు డ్రైవర్. తిప్పినప్పుడు ఏమవుతుంది, సర్రాన్ని వెళ్ళిపోతుంటుంది. అది కంట్రోల్ చేయడానికి ఇలా అన్నాడు, ఇలా అన్నాడు. బండి ఇట్టు కొట్టుకొని అలా 3 పల్టీలు. ఆ టైంలో మీకు ఇంకేమీ తెలియలేదా సార్? ఇటువంటి కనపడుతోంది మధ్యలో కూర్చున్న వెనక సీట్లో. నాకు చెట్టేమో ఇలా ఉన్న చెట్టు, భూమి మీద ఉన్న చెట్టు ఇలా ఉండింది ఒకసారి. ఆ తర్వాత మళ్ళీ ఇలా స్ట్రైట్ అయింది. లక్కీగా ఎవరికి ఏమీ కాలేదు. కాకపోతే తారక్కి బాగా దెబ్బలు తగిలాయి. ఇక్కడ తగిలింది, వీపు మీద పెద్ద కట్టు, ప్రొఫూజ్లీ బ్లీడింగ్. కొంచెం ఎక్కువ టైం పట్టినట్టుంది కదా సార్ తారక్ సార్ కి? 2 months 3 months పట్టింది. 3 months.